హరీష్ రావుకు సీఎం రేవంత్ రెడ్డి కౌంటర్ వేశారు. మోసం చేయాలనుకున్న ప్రతిసారి హరీష్ కు అమరవీరుల స్తూపం గుర్తొస్తుందని, హరీష్ మోసానికి అమరవీరుల స్తూపం ముసుగు లాంటిదని ఆయన విమర్శలు చేశారు. హరీష్ రావు తెలివి ప్రదర్శిస్తున్నారని, హరీష్ రావు తెలివి మోకాళ్లలో కాదు అరికాళ్లలోకి జారినట్లుందని ఆయన ఎద్దేవా చేశారు. అయితే నీ సవాళ్లు ఖచ్చితంగా స్వీకరిస్తున్నానని, 15 ఆగస్టులోగా 2 లక్షల రైతు రుణమాఫీ చేసి తీరుతానని స్పష్టం చేశారు. 15 ఆగస్టు లోపల 2 లక్షల రూపాయల రైతు రుణమాఫీ చేస్తాను నేనంటే, రేవంత్ రెడ్డి నువ్వు 15 ఆగస్టు లోపల చేయకపోతే నువ్వు రాజీనామా చేయాలా, నువ్వు చేస్తే నేను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మళ్ళీ సిద్దిపేటలో పోటీ చేయను అన్నాడు. నేను ఆ సవాల్ను స్వీకరించి, మంచిది హరీష్ రావు గారు, నీ సిట్టి జేబులో పెట్టుకో రాజీనామాది, 15 ఆగస్టు తర్వాత సిద్దిపేటకు నీ శని వదులుతుంది, చింతమాడికలు పోయి చింతశెట్టు కింద వండుకో అని చెప్పిన. ఇవాళ ఏమంటుండే అమరవీరుల స్తూపం దగ్గరకు పోయి దాన్ని కూడా ఆయనకి ఎప్పుడు మోసం చేయాలనిపిస్తే ఆ మోసానికి ముసుగు అమరవీరుల స్తూపం, దాన్ని వెనకాల దాచుకొని అబద్ధాలు చెప్తాడు. ఇన్ని రోజులు ఎప్పుడైనా అమరవీరుల స్తూపం కాడిపోయిందా? ఇవాళ పోయి చెప్తున్నాడు ఈ రైతు రుణమాఫీ కాదు ఇంకేంటో కండిషన్లు చెప్పి ఇవన్నీ చేసి ఇంత పెద్ద లేఖ రాసుకొచ్చింది. రాజీనామా లేఖ అట్లా ఉండదు. నాకు ఎవరో చూపించారు, మొత్తం సీసపత్యం రాసిండు అందులో, వాళ్ళ మామ చెప్పిందంతా. రాజీనామా లేఖ ప్రిస్క్రైబ్డ్ ఫార్మెట్లో స్పీకర్ గారు ఒక ఫార్మెట్ ఇస్తాడు, దాంట్లో ఒక్క పదము పొల్లు పోయినా ఆ కాగితమే చెల్లదు. మళ్ళీ ఈయన సీసపద్యం అంతా రాసుకోవచ్చండి. సీసపద్యం రాజీనామా పత్రం చెల్తుందా? పెద్ద తెలివి అనుకుంటుండే ఆయన. తాటి సెట్టు లెక్క పెరిగితే కాదు నాయన, మోకాళ్ళలో కాదు అరికాళ్ళకు పోయినట్టు నీ తెలివితేటలు హరీష్ రావు. ఇప్పుడు కూడా నేను చెప్తున్నా హరీష్ రావు, నీ సవాల్ను స్పష్టంగా మేము స్వీకరిస్తున్నాం. 15 ఆగస్టు లోపల 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తా, నీ రాజీనామా రెడీగా పెట్టుకో. మొన్న అన్నాడు నేను 15. దీనికి ముందు గన్ పార్క్ వద్దకు వెళ్లిన హరీష్ రావు ఏమన్నారో విందాం. 2 లక్షల రుణమాఫీ చేయకపోతే మీ రాజీనామాను గవర్నర్ గారికి ఇవ్వడానికి మీరు సిద్ధంగా ఉన్నారా అని నేను అడుగుతా ఉన్నా. మీరు దేవుడి మీద ప్రమాణం చేసి ఒట్లు పెట్టుకొని బాండ్ పేపర్ల మీద రాసిచ్చిన హామీలు నిజమే అయితే రాజీనామా చేయడానికి ఎందుకు వెనకడుగు వేస్తున్నారు? మీరు రాజీనామాకు ముందుకు రావడం లేదంటే ఈ రాష్ట్ర ప్రజల్ని మరొక్కసారి మీరు మోసం చేస్తున్నట్టే లెక్క. ఒకవేళ మీకు రావడానికి ఇక్కడ ఇబ్బందిగా ఉంటే అమరుల స్తూపం దగ్గర, ఎందుకంటే మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏనాడు ఈ అమరవీరుల స్తూపానికి 2 పూలు పెట్టింది లేదు, శ్రద్ధాంజలి ఘటించిన చరిత్ర మీకు లేదు. ఇది నిజంగా మా దురదృష్టం. అయినా కూడా ఈ ఒకవేళ మీకు రావడానికి ఇబ్బంది ఉంటే మీ పిఏ ద్వారా పంపండి, లేదా మీ స్టాఫ్ ద్వారా పంపండి, మాకు అభ్యంతరం లేదు. కానీ మా ఆశల్లా, మా ప్రయత్నం వల్ల ఈ రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షంగా ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయించడమే మా కర్తవ్యం. మాకు ఇక్కడ రాజకీయాల కంటే కూడా పేద ప్రజల ప్రయోజనాలు ముఖ్యం. అవ్వా తాతలకు 4,000 రూపాయల పెన్షన్ రావాలి, రైతులకు 15,000 రైతు బంధు రావాలి, రైతులకు 2 లక్షల రుణమాఫీ జరగాలి, వడ్లకు మక్కలకు 500 బోనస్ రావాలి, రాష్ట్రంలోని మహిళలకు 2,500 రూపాయలు రావాలి. ఇవేమి మేము కొత్తగా అడుగుతున్నాయి కావు, ఇవేమి మా గొంతమ్మ కోరికలు కావు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా పొలిటికల్ బ్యూరో చీఫ్ రాములు అందిస్తారు. రాములు చెప్పండి. రైతు రుణమాఫీ అంశం అధికార కాంగ్రెస్ పార్టీ ఇటు ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ పార్టీ నేతల మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణలు, విమర్శలు, ప్రతి విమర్శలకు దారితీస్తూ ఉంది. రైతు రుణమాఫీ విషయంలో లోక్సభ ఎన్నికల వేళ 2 పార్టీలు కూడా ప్రచారంలో పెద్ద ఎత్తున ఈ అంశాన్ని ప్రస్తావిస్తూ వస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పదే పలు బహిరంగ సభలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల గెలుపు సందర్భంగా నిర్వహిస్తున్న పలు బహిరంగ సభలలో దేవుని సాక్షిగా చెప్తున్నాను, ఆగస్టు 15వ తేదీలోగా ఖచ్చితంగా మాఫీ చేస్తాము, అది అమలు చేసి తీరుతామని చెప్పి రేవంత్ రెడ్డి చెప్తున్నారు. అయితే దానికి కౌంటర్ గా మాజీ మంత్రి హరీష్ రావు, సిద్దిపేట ఎమ్మెల్యే టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నేత, దానికి కౌంటర్ గా రైతు రుణమాఫీ 15వ తేదీలోగా చేస్తానంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తాను అని చెప్పి ఆయన సవాల్ విసురుతున్నాడు. సవాలు ప్రతి సవాళ్ళ మధ్య ప్రస్తుతం లోక్సభ ఎన్నికల్లో రైతు రుణమాఫీ అంశం ప్రధాన ఎజెండాగా 2 పార్టీలకు కూడా అంశంగా మారింది. ఈ నేపథ్యంలోనే మాజీ మంత్రి హరీష్ రావు ఇవాళ ఏదైతే రేవంత్ రెడ్డికి కౌంటర్ గా సవాల్ చేశాడో, రాజీనామా పత్రాన్ని స్పీకర్ సాయంత్రం తీసుకొని వస్తున్నాను, అసెంబ్లీలో ఎదురుగా ఉన్న బస్ పార్క్ అమరవీరుల స్తూపం వద్దకు రావాలని చెప్పి ఏదైతే చేశాడో, ఆయన ఈ రోజు ఉదయం 10 గంటలకు మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్యేలు
కేపీ వివేకానంద గౌడ్, బండారు లక్ష్మారెడ్డి, కాలేరు వెంకటేష్ మొత్తం ఆ నలుగురితో కలిసి హరీష్ రావు గన్ పార్క్ వచ్చాడు. స్పీకర్ పార్లమెంట్ లో లేఖను కూడా ఆయన మీడియాకు చూపించడం జరిగింది. అంటే ఈ సందర్భంగా 6 గ్యారంటీలు 100 రోజుల్లో 6 గ్యారంటీల అమలుతో పాటు ఇంకా చాలా పథకాలు కూడా అమలు చేయకుండా కేవలం ఎన్నికల్లో మసుగుసు మాట్లాడే విధంగా కాంగ్రెస్ పార్టీ వివరిస్తుందని చెప్పి ఈ రోజు హరీష్ రావు తీవ్ర స్థాయిలో మండిపడడం జరిగింది. మళ్ళీ రైతు రుణమాఫీ విషయంలో కానీ, రైతు బంధు విషయంలో కానీ, 800 మహిళలకు మహాలక్ష్మి పథకం కానీ ఇంకా అనేక విషయాలు కూడా ప్రస్తావిస్తూ ఖచ్చితంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తూ లెటర్ తీసుకొని రావాలని చెప్పి ఆయన వచ్చినా రాకుండా ఆయన పిఏతో పంపించిన ఒకే స్పీకర్ ఫార్మేట్ లో రాజీనామా పత్రాన్ని పంపించాలని చెప్పి ఆయన డిమాండ్ చేయడం జరిగింది. అయితే ఈ సందర్భంగా హరీష్ రావు కౌంటర్ గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా స్పందించడం జరిగింది. హరీష్ రావు మసిబూసి మాగా చేసే రాజకీయాలకు మానుకో, నేను ఖచ్చితంగా ఆగస్టు 15 నాడు రుణమాఫీ చేస్తున్నాను, ఈ రాజీనామా లెటర్ దగ్గర పెట్టుకో, స్పీకర్ ఫార్మేట్ లో లేఖ రాయకుండా చాంతాడంతా లెటర్ రాయడం కరెక్ట్ కాదు, స్పీకర్ ఫార్మేట్ లో రాసి పంపు, ఈ రాజీనామా ఆమోదిస్తామో లేదో అప్పుడు తెలుస్తుందని చెప్పి చెప్పడం జరిగింది. ఖచ్చితంగా హరీష్ రావు ఎల్ఫార్క్ అమరవీర స్తూపాన్ని ఒక రాజకీయంగా వాడుకోవడం పద్ధతి కాదు. ఈ నేను అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత ఎప్పుడైనా అమరవీర స్తూపానికి వచ్చావా అని చెప్పి ఆయన వ్యాఖ్యలో స్పందించడం జరిగింది. ఏదేమైనా ఇటు కాంగ్రెస్ పార్టీ అధినేత, రాష్ట్ర అధినేత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మాజీ మంత్రి హరీష్ రావు బీఆర్ఎస్ పార్టీ అధినేత నాయకుడు ఇద్దరి మధ్య మాత్రం రుణమాఫీ అంశం మాత్రం రోజుకు మాట్లాడడానికి దారితీస్తుందని చెప్పి అనుకోవాలి. అందులో బీజేపీ కూడా రేవంత్ రెడ్డి భగవంతుని దేవుళ్ళ మీద ఒట్టు కాదు, భార్యాపిల్లల మీద ఒట్టు చేయాలని చెప్పి డీకేఆర్, రఘునందన్ రావు లాంటి నేతలు కూడా ఈ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చర్చిస్తున్నారు. రుణమాఫీ విషయంలో దాదాపు 40,000 కోట్ల డబ్బులు కావాలి కాబట్టి అది సాధ్యం కాని పని అని చెప్పి ఈ బీఆర్ఎస్ పార్టీ అదేవిధంగా బీజేపీ కూడా వ్యతిరేకిస్తుంది. దీనికి కౌంటర్ గా కాంగ్రెస్ పార్టీ కూడా కౌంటర్ ఇస్తూ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే పదవికి కాదు, మొత్తం మీ పార్టీనే రద్దు చేసుకోవాల్సి వస్తుంది, పార్లమెంట్ ఎన్నికల తర్వాత మీ పార్టీ మొత్తం కూడా పనైపోతుందని చెప్పి కాంగ్రెస్ పార్టీ చెందిన మంత్రులు కానీ, ఎంపీ అభ్యర్థులు కానీ టీఆర్ఎస్ పార్టీకి కౌంటర్ ఇస్తున్నారు. శిరీష